ఈ వీడియోలో మనం వెన్నుముక శస్త్రచికిత్స లేదా స్పైన్ సర్జరీకి సంబంధించిన అపోహలు వాటి గురించి తెలుసుకుందాం. అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ శ్రీరామ్. కామన్ గా ఉండే అపోహ ఏంటంటే వెన్నుముక ఆపరేషన్ తర్వాత కాళ్ళు లేదా చేతులు చచ్చిపడడం లేదా నరాలకు సంబంధించిన డ్యామేజ్ అవ్వడం జరుగుతుంది అనుకుంటారు. కాకపోతే సరైన పద్ధతిలో సరైన నిపుణుల ద్వారా వైద్యం చేయడం ద్వారా ఈ నరాలకు సంబంధించిన సమస్యలు రావడం అన్నది ప్రస్తుత కాలంలో ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్ అని చెప్పవచ్చు. ఇంకొక మిత్ ఏంటంటే స్పైన్ సర్జరీ అన్నది లాస్ట్ ట్రీట్మెంట్. స్పైన్ సర్జరీ అన్ని రకాల ట్రీట్మెంట్స్ అయిపోయిన తర్వాత దేనికి తగ్గకపోతేనే ఆపరేషన్ చేయించుకోవాలి అనే ఒక అపోహ. కొన్ని సమస్యలకి కొన్ని వెన్ను సమస్యలకి త్వరగా ఆపరేషన్ చేయడం ద్వారా మనం కరెక్ట్ డయాగ్నోస్ చేయడం, అదేవిధంగా ఎర్లీ రికవరీ దోహదపడడం అనేది కూడా జరుగుతుంది. ఇంకొక రకమైన అపోహ ఏంటంటే స్పైన్ సర్జన్ వెన్నుముకు సంబంధించిన నిపుణుడి దగ్గరికి వెళ్తే ఎప్పుడు ఆపరేషన్ సజెస్ట్ చేస్తారు. ఇది ఒక పెద్ద అపోహ. కామన్ గా స్పైన్ సంబంధించిన నిపుణుడు కన్సల్ట్ చేసినప్పుడు ఆపరేషనే కాకుండా అసలు ఆపరేషన్ అనేది లాస్ట్ రిజల్ట్ గా డిసైడ్ చేస్తారు. వేరే మెజర్స్, యాక్టివిటీ మాడిఫికేషన్స్, ఫిజికల్ థెరపీ, మెడికేషన్స్, ఇవి ప్రిడామినెంట్ ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. ఇంకొక రకమైన మిత్ ఏంటంటే స్పైన్ సర్జరీ అన్నది వెన్నుముకు సంబంధించిన ఆపరేషన్ అన్నది పెద్ద ఆపరేషన్. ప్రస్తుత కాలంలో వెన్నుముకు సంబంధించిన ఆపరేషన్ చాలా తక్కువ కోతతో, తక్కువ బ్లడ్ లాస్ తో జరిగే విధంగా అయ్యే పరికరాలు అన్నవి రావడం జరిగింది. అదే విధంగా సర్జన్స్ కూడా సరైన ట్రైనింగ్ అన్నది ఇవ్వడం ద్వారా ప్రస్తుత కాలంలో స్పైన్ సర్జరీ అన్నది మేజర్ ఆపరేషన్ అన్నది, అన్ని స్పైన్ సర్జరీస్ మేజర్ ఆపరేషన్స్ అయితే కావు. అదే విధంగా స్పైన్ సర్జరీ నుంచి రికవరీ అన్నది చాలా ఎక్కువ టైం ఉంటుంది. రికవరీ అన్నది జరగదు అన్నది అపోహ. ఈ అపోహ ప్రస్తుత కాలంలో స్పైన్ సర్జరీ అయిన మొదటి రోజు లేదా రెండో రోజే పేషెంట్ నడిపించడం జరుగుతుంది. అదే విధంగా పెయిన్ కిల్లర్స్ కూడా చాలా తక్కువ రోజులే ప్రిస్క్రైబ్ చేయడం జరుగుతుంది. ఆల్మోస్ట్ కరెక్ట్ పేషెంట్ కి కరెక్ట్ సర్జరీ చేసినట్టయితే రికవరీ అన్నది చాలా త్వరగా ఉంటుంది. రిజల్ట్స్ కూడా చాలా బాగుంటాయి. మరింత ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ద ఛానల్. ధన్యవాదాలు.